చాలా బాధపడుతున్నా. 3 ఇయర్స్ నుంచి వాడిని కాపాడాలని. నేనా పెట్టలేను. ఎవరి పనులు వాళ్ళవే. ఇలా యూట్యూబ్‌లో సక్సెస్ అయ్యి కొంచెం రూపాయి పోగు చేసి తను విడిపించాలి ఫస్టు. తనెందుకు విడిపించాలంటే, నా లైఫ్‌లో ఏది ఇప్పుడు అందరూ మా నాన్న పైసలు ఇచ్చినా కూడా అప్పుడు ఇప్పించుకుంటివే అంటాడు. నాన్న రూపాయి అని రూపాయి కోసం ఎన్నిసార్లు ఏడ్చింటానో నేను. కానీ మా చిన్నాన్న మాత్రం తను వేరే వాళ్ళ ఇంట్లో పని చేస్తుండి తనకేమైనా రూపాయి, రూ. 2 ఇస్తే నేను అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ అన్న కూతురు కదా నేను, పాప పాప ఇందా తీసుకో అని ఇస్తుండే. అప్పట్లో తెలిసేది కాదు, తినేసేదాన్ని నేను. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాక నాకు తెలిసి ఎలా ఉంటా చెప్పండి. అంత మంచిగా చూసుకున్నాడు నన్ను అమాయకుడైనా కూడా. తను విడిపించాలి ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు. ఇప్పుడు దీనివల్ల